హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ ప్యాటర్న్ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థం అవడం కోసం కొంచెం డీటెయిల్గా చెప్తున్నానండి. అందుకే కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుంది. మీకు ఎక్కడైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేసుకోండి. ఈ హ్యాండ్ స్టిచ్ చేయడానికైతే ఖచ్చితంగా పేపర్ కటింగ్ అనేది కావాలండి. 2 హ్యాండ్స్కి 2 పేపర్ కటింగ్స్ అనేది ఉండాలి. అందుకే 4 మడతల మీద పేపర్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఫుల్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను 5.5 ఇంచెస్కి. ఈ మోడల్ హ్యాండ్స్ ఖచ్చితంగా 5.5 ఇంచెస్ పైనే లెంత్ ఉండేలాగా చూసుకోండి, లేదంటే ఈ హ్యాండ్స్ లుక్ అనేది ఎలివేట్ కాదు. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ 2 మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం పేపర్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్లో తీయాల్సిన అవసరం లేదండి. పేపర్ కటింగ్ కదా, పేపర్ అనేది అటు ఇటు జరిగిపోతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే 2 హ్యాండ్స్ ఒకటే లెంత్లో ఉండాలి కదా, అందుకోసం. ఇప్పుడైతే ఒక పేపర్ తీసి పక్కన పెట్టేసి ఒక పేపర్ మీద అయితే మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లోకి స్ట్రైట్ లైన్ ఒక డ్రా చేసుకోవాలి. మార్జిన్ లైన్ తెలియడం కోసం అటు ఇటు 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి సెంటర్ లైన్కి ఎంత లెంత్ ఉందో ఒకసారి చూసుకోవాలి. 7 ఇంచెస్ అయితే ఉందండి. అందులో హాఫ్ 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్ లైన్ ఎడ్జ్ వరకు ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. తర్వాత ఈ లైన్ పైనుంచి 1.2కి అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. అక్కడ నుంచి 1 ఇంచెస్ చొప్పున ఎన్ని మార్కింగ్స్ వస్తే అన్ని మార్కింగ్స్ చేసుకోండి. నాకైతే 4 మార్కింగ్స్ వచ్చాయి. పై మార్కింగ్తో కలిపి టోటల్గా 5 మార్కింగ్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇటు పక్కన కూడా మిడిల్ 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లాస్ట్ చేసిన మార్కింగ్కి లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచెస్ గ్యాప్ చొప్పున అన్ని లైన్స్ కూడా డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం. ఈ లైన్ అయితే చివరి వరకు కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ లైన్స్ను కూడా కట్ చేసుకోవాలండి, కానీ చివరి వరకు కట్ చేసుకోకూడదు. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడ వరకు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 5 లైన్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. సేమ్ సెకండ్ హ్యాండ్ పేపర్ కటింగ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మార్కింగ్స్ అనేది ఒకలానే చేసుకోండి, లేదంటే ఒక హ్యాండ్ ఒకలాగా ఇంకొక హ్యాండ్ ఒకలాగా వస్తుంది. సో మార్కింగ్ కరెక్ట్గా చేసుకుని అప్పుడు కట్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్యాబ్రిక్ సింగిల్ లేయర్ మీదే ఉందండి. రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకొని దీని మీద పేపర్ కటింగ్ అనేది పెట్టుకొని ఈ సైడ్ 2 పిన్స్ అనేది పెట్టుకోవాలి, పేపర్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడం కోసం. తర్వాత 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ప్రతి చోట కూడా 1.5 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకుని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఒకవేళ 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకోవడం వల్ల మీకు క్లాత్ అనేది సరిపోలేదు అనుకోండి, 1 ఇంచ్ కన్నా మార్కింగ్ చేసుకోవచ్చు. సో 1 ఇంచ్ కంటే తక్కువ అయితే మార్కింగ్ చేసుకోకండి, ఎందుకంటే అక్కడ ఫ్రిల్ రావాలి కదా. ఇప్పుడు దీని ప్రకారం అయితే మనం మార్కింగ్ చేసేసుకుందాం. సో కిందన ఈ సైడ్న అలానే పైన కూడా యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. బట్ ఈ కటింగ్స్ ఉన్నాయి కదా, అటువైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ జాయింట్ అనేది పడుతుంది. అందుకే అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి.
ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఇట్ సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుని మిగిలిన అన్ని చోట్ల కూడా యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, నేను ఇటువైపు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇటు పక్కన ఉన్న పేపర్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. బట్ ఈ పేపర్ని మాత్రం తీయొద్దు, అలానే ఉంచి కట్ చేసేసుకోవాలి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. బట్ ఏంటంటే ఈ హ్యాండ్కి ఆపోజిట్ వేలో అయితే ఆ హ్యాండ్ కటింగ్ అనేది ఉండాలి. అదొకటి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. మీకు ఒక హ్యాండ్ కటింగే చూపిస్తున్నానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. మీకు ఐడియా ఉంటుంది కదా, 2 హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఆపోజిట్ వేలో పెట్టుకునే కట్ చేస్తామని, అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ పార్ట్కి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అవి ఎలా పెట్టుకోవాలంటే కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు హ్యాండ్ చివరి నుంచి అయితే పెట్టుకోండి. ప్రతి ఫ్రిల్ కూడా గ్యాప్ లేకుండా పెట్టుకోండి. అంటే ఫస్ట్ పేపర్ పీస్కి సెకండ్ పేపర్ పీస్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండకుండా పెట్టుకున్నారంటే మనం తీసుకున్న లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో అన్ని ఫ్రిల్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలానే దీనికి కొంచెం లాంగ్ స్టిచ్ అయితే వేసుకోండి, ఎందుకంటే ఈ కుట్ట అనేది లాస్ట్లో మళ్ళీ విప్పేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేసుకొని పేపర్ని కూడా తీసేసుకోవాలండి. ఈ స్టిచ్ దగ్గర చిన్న చిన్న పేపర్ పీసెస్ ఉండిపోయినా ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఈ హ్యాండ్ రాంగ్ సైడ్లో ఉంది, దీన్ని వెనక్కి తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంది కదా, దాన్ని అయితే విప్పేసుకోవాలి. తర్వాత ఈ చివర ఆ చివర కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నానండి. మీకు ఇందాక చెప్పాను కదా, 2 హ్యాండ్స్ ఆపోజిట్ వేలో ఫ్రిల్స్ ఉండాలని, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు 3 ఇంచెస్ లెంత్లో 2 క్లాత్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ క్లాత్ని హ్యాండ్ చివరిని జాయిన్ చేసుకుని పట్టీలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 3 ఫోల్డ్ చేసుకోండి. నాకు వీవింగ్ వచ్చింది కాబట్టి 3 ఫోల్డ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కట్ చేసుకున్న క్లాత్కి వీవింగ్ రాకపోతే 4 ఫోల్డ్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన క్లాత్ మధ్యలోకి హ్యాండ్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయితే వీవింగ్ ఉన్న సైడ్ అనేది కిందకు వచ్చేలాగా పెట్టుకోండి, ఎందుకంటే వీవింగ్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, పైకి ఉంటే కనిపిస్తుందని చెప్తున్నాను. నాకు వీవింగ్ సైడ్ పైకి వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే నేను లేస్ అనేది యాడ్ చేస్తాను కాబట్టి ఎలాగో కనిపించదు. లేస్ వేయకపోతే మాత్రం వీవింగ్ అనేది కిందకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు లేస్ కూడా జాయిన్ చేసుకుంటున్నానండి. ఇలా 2 హ్యాండ్స్కి కూడా లేస్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి లో అనేది తీసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఆపోజిట్ వేలో పెట్టుకొని మనకి జాయింట్ వచ్చిన వైపే మనం లో అనేది తీసుకోవాలి, ఎందుకంటే అదే ఫ్రంట్కి వస్తుంది. సో తర్వాత హ్యాండ్ లో షేప్ అనేది డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఆ ఫ్రిల్స్ దగ్గర పర్ల్స్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నా దగ్గర పెద్దవి లేవు, చిన్నవే ఉన్నాయి. సో అందుకే 3 జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ స్టిచ్తో అయితే మనం పర్ల్స్ని జాయిన్ చేసేసుకోవాలి.
సో ఇలానే అన్ని ఫ్రిల్స్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.